చాలా బ్యాడ్ గా ఉంది. సరిగ్గా చూడండి సార్. అంటే కొంపదీసి సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు గెటప్ చూడండి సార్, ఈ వేడి ఇలా పట్టుకొని ఇలా ఇలా అంటే ఎలా ఉంది వెంకటేష్ గారు? లేను ఈ వేలు ఇలా పట్టుకుని ఇలా అంటే వడివేల్లా ఉన్నావు. ఒకసారి బాబు గురించి ఆలోచించండి. ఒక్క సినిమా తీయండి సార్ బాబుతో. ప్రొడ్యూస్ మీరు చేస్తారా? బాబు బాగా యాంకరింగ్ చేసుకుంటున్నాడు సార్, బిజీగా ఉన్నాడు. చాలు నాన్న, అది చాలు. ఏం టైమింగ్ లో చెప్పారమ్మా మీరు అసలు. హలో హలో హలో, ఒరిజినల్ వైడి రాజు ఎక్కడ ఉండగా ఎవడెవడి గురించి ఏ డిస్కషన్ చేస్తున్నారండి మీరు? ఎవడి రాజు? వైడి రాజు 2.0. యాదవ్ రాజు 2.0లో ఉన్నావు సార్. మీరు ఇలాంటి అంటారని తెలిసే మీను కూడా తీసుకొచ్చా. మీను నా లైఫ్ లో నున్న ప్రేమ పేజీ తీనా, పేజీలో రాసున్న అందాల ఆ పేరు నీనా. అనంత్, నువ్వు పాటలు రాయి, పాటల్లో పెర్ఫార్మెన్స్ చేయక ప్లీజ్. నేనే మీను. నేను ఇంక ఈ షోకి రాను. అలా అంటారేంటి? చూడండి మేమిద్దరం ఎంత బాగున్నామో. సూపర్ సూపర్ పేరు, చాలా బాగున్నారు. నువ్వు మీను, ఇతను ఒక ఐస్ క్రీమ్ కోను. సార్, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ ఫ్రిక్షన్ అవ్వచ్చు, ఇలా అంటారని తెలిసే ఒరిజినల్ ని దింపా. ఆవిడ వచ్చిన తర్వాత అప్పుడు మీరంటారు ఆటోమేటిక్ గా సీక్వెల్ చేద్దామని. అవునా? లెట్ మీ వెల్కమ్ మై భాగ్యం గోదావరి రామచిలక ఐశ్వర్య రాజేష్ ఆన్ స్టేజ్ ప్లీజ్. గోదారి గట్టు మీద రామసలకావే. బా ఏంటి బా ఈ అన్యాయం? రండి బా. హలో 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 హలో, వైడి రాజ్ ఎక్కడండి? నేనే భాగ్యం, ఎలా ఉన్నా? అది కాదు కదా. భలే ఉన్నావు భాగ్యం. అది కదా డైలాగు. మరి నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తే ఎట్టా బా? నన్ను చూస్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు భాగ్యం, అంతే మరి. సరే చెప్పు. ఏమన్నా భలే ఉన్నావు భాగ్యం. నాకేంటి దౌర్భాగ్యం దౌర్భాగ్యం. నువ్వు ఏం చేసినా భలే ఉంటది, ఆసమే. నువ్వు వైడి రాజు అంటే అందరూ అస్సామే. చదువు రాను ముద్ద, యాంకరింగ్ రాను మూత. ఇగో నీకోసం నేను రోజు మిల్క్ తీసుకొచ్చాను. ఏమన్నా? నీకోసం నేను రోజు మిల్క్ తీసుకొచ్చానే. అది అర్థమైనా అర్థం కాదు. రోజు మిల్క్ అమ్ముతున్నట్టుంది. అది రోజు మిల్క్ తెస్తాను అనట్లేదు మరి. ఏంట్రా మాకు ఈ కర్మ, ఒకటి తర్వాత ఒకటి తగులుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒప్పుకోక నేను వైడు రాజుని, భాగ్యం ఒప్పుకోక, ఎవరు ఒప్పుకోక, ఇవాళ ఎపిసోడ్ అయ్యే లోపు నేనే వైడి రాజు అని చెప్పని మీ అందరి చేత ఒప్పిస్తా. చాలా బాగున్నావు తెలుసా. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు సరిగంప లిటిల్ ఛాంప్స్. Welcome, thank you so much judges, thank you for the wonderful opening. Please do take your seats and enjoy the rest of the show. Thank you. హే గోదారి గట్టు మీద రామసలకావే. జనరల్లీ సినిమాల్లోని పాటలకి హీరోయిన్లు అందంగా డాన్స్ చేయడం చూస్తుంటారు, కానీ అందమైన హీరోయిన్ అందంగా పాడడం చూడాలంటే ఖచ్చితంగా ఇవి రావాల్సిందే. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ గార్జియస్ రాశి ఖన్నా గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా, ఉన్నట్టుండేదో మారిందా. వెల్కమ్ టు సరిగంప. బా, రాశి గారికి షేక్ అండ్ ఇవ్వాలన్నా రాసి పెట్టి ఉండాలండి. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. కానీ ఏదేమైనా ఇవాళ అర్జెంట్ గా ఇప్పుడు మా పంతులు గారికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకు మీరే ఈ రోజు పంతుల్లాగా ఉన్నారు? అసలు నేను థ్యాంక్స్ ఎందుకు చెప్పాలనుకున్నాను అది అడగాలి కదా ఫస్ట్. ఎందుకు? ఎందుకంటే నాకు పొద్దున్నే చెప్పారు ఇవాళ మీ రాశి బాగా కలిసి వస్తుందండి అని. కానీ రాశితోనే కలిసి వచ్చేంత కలిసి వస్తుందని నాకే తెలియదు అసలు. రాశి నమ్మద్దు, ఇప్పుడు దాకా నువ్వు రాకముందు హీ వాజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ విత్ మీ. భాగ్యం వచ్చింది దానికోసం నేను పంచ కట్టుకుని వచ్చాను, మీరు పట్టుచీర కట్టుకొచ్చాను. ఇప్పుడు రాశిని చూసిన వెంటనే ఇట్లా మారిపోయావేంటయ్యా? ఏమండి, భాగ్యం వేరు, పెళ్ళం శ్రీదేవి వేరు, రెండు కలప. కానీ మీరందరూ మేషరాశి చూస్తుంటారు, సింహరాశి చూస్తుంటారు, మకర రాశి చూస్తుంటారు. అందానికి కూడా ఒక రాశి చూడాలంటే అది అందాల రాశి. మీ అందరికీ ఇవిడ రాశి కన్నా, కానీ నాకు మాత్రం మై ఫర్ ఎవర్ బుజ్జి కన్నా.
వస్తే ప్రమోషన్, కానీ రాశి కన్నా వస్తే అది నా ఎమోషన్. మోసకి మందపవనం దాను. నా ఫ్రెండ్ ఒకటి అడిగాడు, అరే ఈ ప్రపంచంలో నీకన్నా ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం అని. రాశి కన్నా అని చెప్పా, రాశి కన్నా అని చెప్పా. నేను వెళ్ళిపోతున్నా. అయిపోయిందా? పులిహార అంటే అమ్మో చింతపండు పులిహార ఆ ప్రాసెస్ ఎవరు చేస్తారులే అని చెప్పి. కానీ ఏమన్నా తెలుసు కదా, October 17th రిలీజ్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఆకాశం అందిందా నేల. ముందుగా వన్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ సిట్టింగ్ హియర్, అనిల్ రవిపూడి గారు. హాయ్ రాశి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ రాశి. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఐశ్వర్యని కూడా యాక్చువల్లీ. హాయ్ ఐశ్వర్య. మా అమ్మగారు కూడా ఉన్నారు, శైలజ గారు. అమ్మగారు. అవును నమస్కారం, ఫస్ట్ టైం కలిసి. నమస్తే మా. మీకు అత్తగారు అవుతారు. పాట రాసిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు, అవును. యాక్ట్ చేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు. సో మా అందరి కోసం ఆ పాట ఒకసారి. ఇప్పుడేనా? అబ్బా ఇప్పుడు పాడతా, చూసారా? ఇప్పుడు పాడతా అని అయిపోయి తర్వాత అనగానే నా కోసం ఇప్పుడేనా అని అడిగా. అందుకే నీ కోసం కాదు, ప్రభాస్ గారి ఫేవరెట్ సినిమా అందరికీ మున్న, నా ఫేవరెట్ రాశి కన్నా. పాట పాడడానికి రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ ఎంటైర్ ఫ్లోర్, గివ్ ఇట్ అ ఫర్ హర్. ఆకాశం అందిందా. అది లేదు, అది జస్ట్ చెకింగ్. ఓ చూసారా, సింగింగ్ షోకి రాగానే ఎంత ప్రొఫెషనల్ అయిపోయారంటే ఫస్ట్ శృతి చెక్ చేసుకుంటున్నారు వాళ్ళతో. అలవాటు అయిపోయింది నాకు, అందుకే. అయిందా? ఆకాశం అందిందా, నీలంతా నవ్విందా, ఉన్నట్టుందేదో మారిందా, ఎంతెంత చూస్తున్నా ఇంకా సాలవుతుందా, కన్నుల్లో నింపే వీలుందా, నీతోనే సాగే నక్షత్రాల దారి నచ్చిందే, ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే, మాంగళ్యం కట్టే సమయం ఏదడుగులతోనే పయనం, ఈ నిమిషం కోసం మనసినాదే వేచే ఉన్నదే, హే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే, మల్లిక గంధ. హే నచ్చేస్తోందే అంతే నీ అతిశయమే, మల్లిక గంధ. కానీ నేను ఇప్పటిదాకా పాటలు అందంగా పాడడం చూశాను, కానీ అందమే పాటలు పాడడం ఫస్ట్ టైం చూసాను. హలో బీమ్స్. ఆ సాంగ్ ఉంది కదా చిరంజీవి గారి పాట, ఆ ఫీమేల్ సింగర్ ఎవరు? వద్దు ఒకరు సింగర్ దొరికేసింది. సార్ నన్ను ఛాన్స్ ఇస్తున్నారా మీరు? యా రాశి. సరే పక్కానా? పక్కా. సరే నేను పాడతాను మీకోసం. Done. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే పాడేందుకు థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు ఉండి మా పిల్లలు పాడతారు, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ.